బ్రిటిష్ సామ్రాజ్యవాదులను భారతదేశం నుండి పారద్రోలటానికి క్విట్ ఇండియా ఉద్యమం జరిగితే నేడు దేశ పొలిమేరల నుండి డ్రగ్స్ ను తరిమేయటానికి క్విట్ డ్రగ్స్ ఉద్యమాన్ని చేపట్టాలని మా ఏపీ వ్యవస్థాపకుడు సినీ దర్శకుడు దిలీప్ రాజా చెప్పారు. ఆలపాటి నగర్లో మా ఏపీ కార్యాలయంలో శనివారం క్విట్ డ్రగ్స్ కార్యక్రమాన్ని నిర్వహించారు. కొన్ని రకాల డ్రగ్స్ ను దగ్ధం చేశారు. డ్రగ్స్ సరఫరా చేస్తున్న సభ్యులు వారి స్థావరాలపై పోలీసులు సమాచారం ఇవ్వాలని సూచించారు. డ్రగ్స్ రహిత సమాజానికి ప్రభుత్వాలు ఎంతగా కృషి చేస్తున్నా సమాజం తల్లిదండ్రులు కూడా ఒక కన్నేసి ఉంచాల్సిన ఆవశ్యకతను వివరించారు. మా ఏపీ సభ్యులు స్టైల్ రవి, రమ్య రాథోడ్, ఎర్రా బాబు, సైదులు యాదవ్, సముద్రాల శ్రీధర్ శర్మ, షేక్ సలాం తదితరులు పాల్గొన్నారు. తెల్లవాళ్ళను పారద్రోలటం కోసం క్విట్ ఇండియా ఎలా చేశారో ఈ రోజున సమాజాన్ని వణికిస్తుంది, సమాజాన్ని భయపెడుతుంది, సమాజాన్ని క్యాన్సర్ కణం కన్నా ప్రమాదంగా తొలిచేస్తున్న డ్రగ్స్ అనే మహమ్మారిని భారత పొలిమేరల నుంచి పారద్రోలటానికి క్విట్ డ్రగ్స్ అనే కార్యక్రమానికి మా ఏపీ ఈ రోజున రూపాంతరం చేస్తూ ఉంది. క్విట్ డ్రగ్స్ ఏంటి, ఎందుకు ఈ డ్రగ్స్ ఎలా పెరిగినాయి అంటే, ఒకప్పుడు మా అబ్బాయి మందు తాగుతున్నాడు, మా అబ్బాయి పేకాడుతున్నాడు, లేదు మా అబ్బాయి తిరిగిపోతాయని అనుకునేవాళ్ళు. బట్ నౌ ఆల్ దీస్ థింగ్స్ ఆర్ బుల్షిట్ అంతే. ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద యూత్ హూ ఆర్ గోయింగ్ టు యూనివర్సిటీస్, హూ ఆర్ గోయింగ్ టు కాలేజెస్, దే ఆర్ వెరీ హ్యాబిచ్యుయేటెడ్ టు టేక్ డ్రగ్స్. ఆ కొకాయిన్ ఇక్కడ పెట్టి పీల్చుకోవటం, మత్తు ఇంజక్షన్లు చేసుకోవటం, మత్తు బిళ్ళలు మింగటం, పిచ్చి పిచ్చిగా ప్రవర్తించటం, సోషల్ రిలేషన్స్ చాలా భంగమైపోతున్నాయి. ఈ డ్రగ్స్ మహమ్మారిని ఈ దేశ పొలిమేరల నుంచి పారద్రోలటానికి దీనికి ఒక సరైన కార్యాచరణ పద్ధతి అనేది తీసుకోవడానికి అటు ప్రభుత్వం, ఇటు ప్రజలు, తల్లిదండ్రులు కూడా బాధ్యత వహించాల్సిన అవసరం ఉంది. డ్రగ్స్ తీసుకునే వాళ్ళకి ఎంత బాధ్యత ఉందో డ్రగ్స్ సప్లై చేసేవాళ్ళు కూడా అంత దేశద్రోహుల కన్నా ప్రమాదకారులు. వీళ్ళు తెల్లవాళ్ళ కన్నా ప్రమాదకారులు డ్రగ్స్ తీసుకొచ్చి చేరేస్తున్నవాడు. ఎందుకంటే తెల్లవాడు బానిసలుగానే చూశాడు, కానీ డ్రగ్స్ ఏం చేస్తుంది, బానిసలుగా చూడటంలా బ్రతుకునే తీసుకెళ్ళిపోతుంది, బ్రతుకునే శ్మశానానికి లాక్కెళ్తుంది. బ్రతకటానికి అవకాశం లేకుండా మొత్తం నాడీ వ్యవస్థ, న్యూరలాజికల్ సిస్టమ్ అంతా ఈ డ్రగ్స్ దెబ్బతీస్తున్నాయి. కాబట్టి ఈ రోజున మా ఏపీ ఏం చేస్తుందంటే క్విట్ ఇండియా మహోత్సవాన్ని మేము క్విట్ డ్రగ్స్ కార్యక్రమంగా రూపొందించడం జరిగింది. జస్ట్ యూ టేక్ ఇట్ ఫర్ ఎగ్జాంపుల్, ఇది ఒక ట్యాబ్లెట్, ఇది వేసుకుంటే నిద్ర భయంకరంగా వస్తుంది. ఆల్ దీస్ మెడిసిన్స్ ఆర్ అవైలబుల్ ఇన్ ది మెడికల్ షాప్స్. ఏమీ దొరకకపోతే ఈవెన్ దగ్గు సిరప్లు కూడా తెచ్చుకుని అతిగా దగ్గు మందు తాగితే కూడా విపరీతమైన మత్తు వస్తుంది. సో మెడికల్ షాప్స్లో డాక్టర్ గారి ప్రిస్క్రిప్షన్ మీద ఇస్తున్న కొంతమంది నిద్రపట్టకపోతే ఇలాంటి ట్యాబ్లెట్ వేసుకుంటారు. అయితే వీళ్ళు ఏం చేస్తారు, ఎక్కువ డబ్బులు ఇచ్చేసి ఆ డ్రగ్స్ తీసుకుని, ఆ మందులు తీసుకుని వేసుకుంటున్నారు. ఓహో, వాళ్ళ ప్రపంచం, వాళ్ళ ఊహా ప్రపంచంలో తేలిపోతూ ఉన్నారు. కాబట్టి ఈ మధ్య మేము డ్రగ్స్ వద్దు బిడ్డ అనే థియేట్రికల్ యాడ్ ఫిల్మ్ కూడా తీసాము. త్వరలో ఇట్ ఈస్ గోయింగ్ టు ఎగ్జిబిట్ ఇన్ ఆల్ ఫిలిం థియేటర్స్ ఇన్ అవర్ డిస్ట్రిక్ట్. నాట్ ఓన్లీ ఇన్ ఫిలిం థియేటర్స్, మోస్ట్ ఆఫ్ ది ఛానల్స్, లోకల్ ఛానల్స్లో కూడా ప్రసారం కావడానికి జిల్లా పోలీసులు దానికి తగిన చర్యలు తీసుకుంటున్నారు. ప్రజాస్వామ్యవాదులు, స్వచ్ఛంద సేవా సంస్థలు, రాజకీయ నాయకులు వాళ్ళని పిలుస్తూ మీరు వాటిని తగలబెట్టే కార్యక్రమం చేసి ఆ సప్లై చేసే వ్యక్తుల మీద చట్టపరమైన చర్యలు తీసుకుని ఈ డ్రగ్స్ని దేశం నుండి పారద్రోలితే అప్పుడు క్విట్ ఇండియాకి ఎలాగైతే ఆనాడు సంబరాలు చేసుకున్నామో, స్వతంత్రం వచ్చిందని బ్రిటన్ వాళ్ళ జెండాని కిందకి దించి మన జెండాని పైకి ఎలా అయితే అంత సంబరపడ్డామో, అలాగే ప్రతి తల్లి తండ్రి కూడా సంబరపడి కన్నీళ్ళు తుడుచుకుని సంతోషంతో ఆనందం వ్యక్తం చేసే రోజు కోసం మా ఏపీ ఆలోచిస్తుంది. బిడ్డల భవిష్యత్తు కోసం ప్రతి తల్లి తండ్రి ఆలోచించి డ్రగ్స్ని దూరం చేయండి, డ్రగ్స్ నుంచి మీ బిడ్డలను కాపాడుకోండి.